బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ లో ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని నితిన్ నబీన్ ప్రారంభించారు. అక్కడి నుంచి 9 జిల్లాల్లో ఉన్న పార్టీ ఆఫీసులను నితిన్ నబీన్ వర్చువల్ గా ప్రారంభించారు. ప్రారంభం అనంతరం అక్కడి నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు బయలుదేరారు. కాసేపట్లో 3 కార్పొరేషన్ల బూత్ కమిటీలు BLAలతో నితిన్ నబీన్ సమావేశం కానున్నారు. ఇక ఇందుకోసం తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాటు చేసింది. మన కార్యకర్తలంతా ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి జాతీయవాద భావజాలాన్ని తీసుకువెళ్లాలి. మెదక్లో పార్టీని మరింత బలపరచాలని ప్రతి కార్యకర్తను కోరుతున్నారు. నేను మెదక్ జిల్లా కార్యాలయాన్ని తెలంగాణ రాజకీయాలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. జాతీయ నాయకులను రంగంలోకి దించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణలోనే గడపనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 30 వరకు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు నితిన్ నబీన్. ఈ పర్యటనలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్యాడర్లో ఉత్సాహం నింపడం, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టనున్నారు. ఇక రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు నితిన్ నబీన్. గిరిజన సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు నితిన్ నబీన్. ఈ పర్యటనలో చివరి రోజు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో విజయానికి బూత్ కమిటీలు కీలకమని భావిస్తోంది బీజేపీ. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ విస్తరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ లో ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని నితిన్ నబీన్ ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి 8 జిల్లాల్లో ఉన్న పార్టీ ఆఫీసులను నితిన్ నబీన్ వర్చువల్ గా ప్రారంభించారు. ప్రారంభం అనంతరం అక్కడి నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు బయలుదేరారు. కాసేపట్లో ఇక 3 కార్పొరేషన్ బూత్ కమిటీలు BLAలతో నితిన్ నబీన్ సమావేశం కానున్నారు. ఇక ఇందుకోసం తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాజకీయాలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. జాతీయ నాయకులను రంగంలోకి దించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణలోనే గడపనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 30 వరకు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు నితిన్ నబీన్. ఈ పర్యటనలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్యాడర్లో ఉత్సాహం నింపడం, భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం నితిన్ నబీన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. आज भारतीय जनता पार्टी के 9 जिलों के कार्यालय के उद्घाटन के अवसर पे हम सब के बीच में 9 जिलों के अपने अध्यक्ष और उनके सभी कार्यकर्ता जो आज उपस्थित हैं, मैं यहां से ही 9 जिलों के अपने कार्यकर्ताओं का अभिनंदन करता हूं और सभी जिला अध्यक्ष के माध्यम से उनको बहुत बहुत बधाई देता हूं अपने जिला कार्यालय के आज उद्घाटन के अवसर पे। हमारे साथ इस कार्यक्रम में उपस्थित भारतीय जनता पार्टी के प्रदेश के अध्यक्ष श्री N रामचंद्रन राव जी, हमारे राष्ट्रीय महामंत्री और इस राज्य के प्रभारी आदरणीय सुनील बंसल जी, हमारे पार्टी के प्रदेश के प्रभारी मेरे मित्र विधायक अभय पाटिल जी, हमारे प्रदेश संगठन महामंत्री चंद्रशेखर जी, हमारे सुधाकर रेड्डी जी, हमारे माननीय सांसद
कोनाक विश्वेश्वर रेड्डी जी, ए महेश्वर रेड्डी जी जो हमारे लीडर हैं, टी वीरेंद्र गौड़ जी जो हमारे बीजेपी के स्टेट जनरल सेक्रेटरी हैं, हमारे सभी मंच पर उपस्थित वरिष्ठ पार्टी के पदाधिकारीगण, हमारे जिला अध्यक्ष रंगारेड्डी रूरल डिस्ट्रिक्ट के पी राज भोपाल जी, मैं आप सभी को और यहाँ पर उपस्थित मेरे सभी वरिष्ठ कार्यकर्ताओं को मैं कई पूर्व जिला अध्यक्षों से मिला हूँ और कहीं न कहीं अपने सभी वरिष्ठ कार्यकर्ता, सभी पूर्व जिला अध्यक्ष और यहाँ पे उपस्थित मेरे सभी कार्यकर्ता भाइयों को प्रणाम करता हूँ, अभिनंदन करता हूँ आप सबको। मित्रों, आज का दिन हम सब के लिए विशेष है और मैं आज के दिन जो हमारे 9 जिले रंगारेड्डी रूरल, आदिलाबाद, आसिफाबाद, निर्मल, कामारेड्डी, सिद्दीपेट, मेदक, वनापति और नगर कुल्लम, इन 9 जिलों में आज जो कार्यालय का उद्घाटन हुआ है वो कार्यालय हमारे लिए एक संकल्प का केंद्र है। हम सबको अपने उद्देश्यों को पूर्ति के लिए और भारतीय जनता पार्टी जिस दिशा में, जिस गति से लगातार इस देश के लोगों की सेवा में लगी है, हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं न कहीं ये संकल्प का केंद्र है, जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं न कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं। मैं आज तेलंगाना के इस पावन अवसर पे जो हमारे आज सभी 9 जिलों के कार्यकर्ता जुटे हैं, मैं आज आप सबको इस बात के लिए संकल्प दिलाने आया हूं कि ये कार्यालय मात्र नहीं है, ये एक भवन नहीं है, ये हम सबको एक संकल्प लेने का स्थान है, जहां हम अपने भारतीय जनता पार्टी को विचारों को आगे लेकर जाना चाहते हैं। आज के दिन इस पावन धरती पर हम सरदार वल्लभ भाई पटेल जी के इस निजाम को जो गुलामी से मुक्ति दिलाया है, मैं आज उनको भी याद करना चाहता हूं और कहीं न कहीं उनको नमन करता हूं। आज के अवसर पे जहां माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जो लगातार इस देश की सेवा के लिए, इस देश के 140 करोड़ भारतवासियों के लिए कैसे हम एक सूत्र में एक साथ भारत को आगे लेके चले, इस दिशा में लगातार प्रयासरत हैं। लेकिन आज हम मानते हैं कि जो तेलंगाना 1984 में जब भारतीय जनता पार्टी का केवल 2 सांसद हुआ था, उसमें से एक सांसद भारतीय जनता पार्टी का तेलंगाना प्रदेश का था। और मैं मानता हूं जो लोग कहते हैं कि भारतीय जनता पार्टी बाहर की है, मैं मानता हूं कहीं ना कहीं वो इस आंकड़े को देखेंगे कि भारतीय जनता पार्टी अपने स्थापना काल से ही अगर 2 सीट भी अगर पूरे देश में मिली थी तो उसमें 1 सीट भारतीय जनता पार्टी तेलंगाना की थी मित्रों। और मुझे मालूम है तेलंगाना के कार्यकर्ताओं ने बहुत संघर्ष किया है, बहुत ही समर्पण भाव से काम किया है। मैं उन सभी वरिष्ठ कार्यकर्ताओं को जिन्होंने इस लंबे कालखंड में भारतीय जनता पार्टी के कमल को हमेशा खिलाने के लिए संघर्ष किया, परिश्रम किया, अपना बलिदान दिया, मैं आज उनको भी याद करता हूं, स्मरण करता हूं, उनको नमन करता हूं और स्पष्ट रूप से उन विपक्ष के साथियों को जवाब देना चाहता हूं कि भारतीय जनता पार्टी का कार्यकर्ता 1980 से जिस सेवा भाव से लगा है, आने वाले वर्षों में तेलंगाना के एक मोहल्ले के गांव और कस्बे से भी भाजपा का कमल खिलेगा मित्रों। क्योंकि मुझे मालूम है हम लोगों ने जिस प्रकार से पूरे देश में अपने पार्टी के विचारधाराओं को, पार्टी के सेवा और समर्पण के भाव को लेकर जनता की सेवा की है। हम जानते हैं पूर्व के कालखंडों में कई बार हमें जो हम उम्मीद करते थे वो आंकड़ों की जीत नहीं मिली है, पर हमें मालूम है कि आज देश का एक एक प्रांत